హాయ్ హలో అందరికీ నమస్తే. ఇవాళ పూజ చేస్తూ మీకు పూజలలో రకాలు వాటి పరమార్థం అనేది నాకు తెలిసినంత వరకు ఈ వీడియోలో తెలియజేస్తాను. పూజలలో రకాలు అంటే పూజ, అర్చన, జపం, స్తోత్రం, ధ్యానం, దీక్ష, అభిషేకం, మంత్రం, ఆసనం, తర్పణం, గంధం, అక్షతలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, ప్రసాదం, వందనం, ఉద్వాసన, వీటన్నిటి గురించి ఒక్కొక్కటి తెలియజేస్తాను. మొదట పూజ అంటే పూర్వజన్మ వాసనలను నశింపచేసేది, జన్మ మృత్యువులను లేకుండా చేసేది, సంపూర్ణ ఫలాన్నిచ్చేది అనేది అర్థం పూజకి. అదేవిధంగా అర్చన అంటే అభిష్ట ఫలాన్నిచ్చేది, చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది. తర్వాత జపం అంటే అనేక జన్మలలో చేసిన పాపాలను పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింపచేసేది జపం. ఇది జీవుణ్ణి దేవుణ్ణి చేస్తుంది. తర్వాత స్తోత్రం అంటే నెమ్మదిగా మనస్సుకి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం. ధ్యానం అంటే ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింపచేసేది ధ్యానం. అభిషేకం అంటే అభిషేకం చేయిస్తే సకల శుభాలు కలుగుతాయి. అభిషేకం అహంకారాన్ని పోగొట్టి పరతత్వాన్ని అందిస్తుంది. అదేవిధంగా మంత్రం అంటే తత్వంపై మననం చేయటం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం, అఖండ శక్తిని ఇస్తుంది మంత్రం. అదేవిధంగా ఆసనం అంటే ఆత్మసిద్ధి కలిగించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్త సిద్ధిని లేదా నవసిద్ధులను కలిగించేది ఆసనం. తర్వాత తర్పణం అంటే పరివారంతో కూడిన పరతత్వాన్ని, క్రొత్త ఆనందాన్ని కలిగించేది తర్పణం. ఇక గంధం అంటే గంధంలో సర్వదేవతలు కొలువై ఉంటారు అని అంటారు కదా మన పెద్దలు. మరి దీని గురించి అయితే నాకు తెలిసినంతవరకు కొద్దిగా చెప్తాను. మేము కూడా మీ పూజలో ఉండేలా వరం ఇవ్వు తల్లి అని దేవతలంలో అమ్మవారిని కోరారంట దేవతలు. అప్పుడు అమ్మవారు మీరు గంధంలో కొలువై ఉందుగాక అని వరం ఇచ్చారంట. అప్పటి నుండి గంధానికి పూజలో ఉన్నత స్థానం లభించింది. అందుకే మనం ఏ పూజ చేసినా ముందు గంధం, కుంకుమ బొట్లు పెడతాం కదా, అందుకని గంధానికి అంత విశిష్టత ఉందన్నమాట పూజలో. తర్వాత అక్షతలు. పూజలలో అక్షతలను విశేషంగా ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని పసుపు, కుంకుమ, నూకలు లేని మంచి బియ్యం, కొద్దిగా ఆవు నెయ్యి వేసి కలిపి మనం అక్షంతలు ఉపయోగిస్తాం. పసుపు అక్షంతలు, కుంకుమ అక్షతలు. అక్షతలు అంటే మనలో కల్మషాలను పోగొట్టడం వల్ల తత్పదార్థంతో తదాత్మ్యాన్ని కలిగించేవి అని అర్థం. ఏ పూజ చేసినా మనం విశేషంగా దేవుళ్ళకి అలంకరణకి ఉపయోగించేది పుష్పం ఏమిటి పూజలో అంటే మనకి పుణ్యాన్ని వృద్ధి చేసి పాపాన్ని పోగొట్టేది, మంచి బుద్ధిని ఇచ్చేది. అలాగే ముళ్ళు కలిగిన పువ్వులు వాడితే కష్టాలు వస్తాయి, మంచి సువాసన కలిగిన పువ్వులు వాడితే శుభం కలుగుతుంది. తర్వాత ధూపం ఏమిటి పూజలో అంటే చెడు వాసన వల్ల వచ్చే అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది. ధూపం ద్వారా చాలా మంచి జరుగుతుంది, ప్రేత పిశాచాలు పారిపోతాయి. తర్వాత ధూపం తర్వాత దీపం ఏమిటి పూజలో అంటే సుదీర్ఘమైన అజ్ఞానాన్ని పోగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్వాన్ని ప్రకాశింపజేసేది. ఈ దీపం జ్ఞానానికి సంకేతం. పూజా గదిలో దీపం వెలిగిస్తే ఇంట్లో ఉన్న దుష్ట ప్రభావం దగ్గరికి రాదు. అగ్ని శివుడి కుమారుడైన కుమారస్వామికి ప్రతీక. మరి నైవేద్యం పెడతాం కదా, ఏంటి నైవేద్యం అంటే మధుర పదార్థాలను నివేదన చేయుటయే నైవేద్యం. మరి ప్రసాదం ఏమిటి అంటే భగవంతుడికి నివేదించిన నైవేద్యమే ప్రసాదం. ప్రకాశానందాలను ఇచ్చేది, సామరస్యాన్ని కలిగించేది, పరతత్వాన్ని దర్శింపజేసేది ప్రసాదం భగవద అనుగ్రహ సంకేతం, అత్యంత పవిత్రమైన పదార్థం. ఇక్కడ మనం ఏ రూపంలోని ప్రసాదాన్నైనా ప్రసాదం అని మాత్రమే వ్యవహరించాలి. ఇటీవల కాలంలో చాలామంది ఏమంటారు పులిహోర, కొబ్బరి అని మన అమ్మ అలా అలవాటు పడ్డాం. కానీ దేవుడికి పెట్టిన తర్వాత అలా అనకూడదనమాట. పులిహోర ప్రసాదం, కొబ్బరి ప్రసాదం అలా అనాలి. తర్వాత మనం దేవుడికి వందనం చేస్తాం కదా, అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం. చేతులు జోడించి కూడా వందనం చేయవచ్చు. సాష్టాంగ నమస్కారం అంటే వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదములు, కరములు, కర్ణాలు నేలకు తాకించి చేసే వందనం. ఈ సాష్టాంగ ప్రణామం పురుషులు మాత్రమే చేయాలి, ఇది స్త్రీలు చేయరాదు.
స్త్రీలు మోకాళ్ళపై భగవంతుడికి వందనం చేయవచ్చు. చివరిగా ఉద్వాసన. మన ఆవరణ దేవతలను పూజించి పూజను ముగించడాన్ని ఉద్వాసనమని అంటారు. అయితే చివర్లో ప్రార్థన, దోష క్షమాపణ చెప్పి తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వస్తి చెప్పి ఉద్వాసన చేయవలసి ఉంటుంది. మరి నాకు తెలిసినంత వరకు పూజలో రకాలు, వాటి పరమార్థాల గురించి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.